హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి 10th క్లాస్లోని ఫస్ట్ చాప్టర్లో రియల్ నెంబర్స్లోని ఎక్సర్సైజ్ 1.3 అనమాట. సో ఆల్రెడీ నేను ఎక్సర్సైజ్ 1.1 ఇంకా 1.2 అనేది ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను. ఒకసారి అది కూడా వెళ్ళి చూడండి. సో ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఇన్ దేర్ డెసిమల్ ఫార్మ్ అండ్ ఆల్సో స్టేట్ విచ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్ అంటున్నారు. సో మనము ఇక్కడ ఇచ్చిన ఈ ఫ్రాక్షన్స్ అనేవి ఉన్నాయి కదండి, ఈ రేషనల్ నెంబర్స్ని మనము డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసి అవి నాన్ టర్మినేటింగా లేదంటే రిపీటింగా అని చెప్పి రాయాలి. సో ఇప్పుడు మనము ఫస్ట్ క్వశ్చన్ అనేది చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 3/8 అనమాట. సో 3/8, 3ని 8తో డివైడ్ చేయమంటున్నారు. సో ఇక్కడ మనం 3ని 8తో డివైడ్ చేయలేము, అంటే ఇక్కడ సో అందుకని మనము 0 పాయింట్ తీసుకుంటామండి. 0 పాయింట్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ 3 దగ్గర కూడా మనం 0 తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు 8 టేబుల్లో మనకి 30 అంటే ఇప్పుడు 8 3s are 24 కదా. సో 8 3s are 24. దెన్ నెక్స్ట్ మైనస్ చేస్తే ఇప్పుడు ఎంత వస్తుంది మనకి 6. సో 8 టేబుల్లో 6 కూడా రాదు కదా. సో ఇక్కడ ఆల్రెడీ 0 పాయింట్ తీసుకున్నాం కాబట్టి మళ్ళీ మనం ఇక్కడ ఒక 0 తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు 8 టేబుల్లో 60 అంటే 8 7s are 56. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 4 అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ మనం 0 పాయింట్ పెట్టాం కాబట్టి ఇక్కడ మనం 0 తీసుకుంటాం. సో ఇప్పుడు 8 5s are 40 కదండి. సో 8 5s are 40. సో ఇక్కడ రిమైండర్ అనేది 0 వచ్చేసింది. సో ఇక్కడ మనకి రిమైండర్ అనేది 0 వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ మనకి ఇది అనేది ఆగిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకి డెసిమల్ ఫామ్ అనేది ఆగిపోయింది కాబట్టి మనం దీన్ని ఏమంటామంటే టర్మినేటింగ్ అంటాం. సో దేర్ ఫోర్ 3/8 equals to 0.375 is a terminating decimal. సో ఇక్కడ మనం ఫస్ట్ వన్ అనేది మనకి టర్మినేటింగ్ డెసిమల్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం మళ్ళీ సెకండ్ వన్ చూద్దాం. సో సెకండ్ వన్ 229/400. సో ఇదేమవుతుంది అనేది చూద్దాము. సో ఇప్పుడు 400 డివైడెడ్ బై 229. సో ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ చూడండి ఇప్పుడు 229 అనేది స్మాల్ నెంబర్. సో 229 అనేది 400తో డివిజిబుల్ కాదు. సో ఇక్కడ మళ్ళీ మనము 0 పాయింట్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ 0 అవుతుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు 4 ఇంకా 20 ఉంది అనుకుందాం. ఫర్ సపోజ్ ఇలా మనకి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం 4 5s తీసుకుంటే 2000 అవుతుంది. సో 2000 అనేది దగ్గరగా ఉంది కాబట్టి ఈ నెంబర్కి మనం ఇప్పుడు 5 తీసుకుందాం. సో 2000 అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, సబ్ట్రాక్ట్ చేస్తే 290 అవుతుంది. సో 290 కూడా ఇక్కడ డివిజిబుల్ కాదు కాబట్టి ఆల్రెడీ ఇక్కడ 0 పాయింట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ 0 వస్తుంది అనమాట. సో ఇప్పుడు 4 టేబుల్లో 29 అనేది ఎప్పుడు వస్తుంది, దానికి దగ్గరలో ఉన్న నెంబర్ ఏంటి అంటే 7s are 4 7s are 28 కదా. సో ఇక్కడ 28 100 అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, మనకి 100 అవుతుంది. సో 100 కూడా డివిజిబుల్ కాదు కాబట్టి 0 తీసుకున్నట్లయితే 4 టేబుల్లో 10 చూసుకోవాలి. ఇప్పుడు మనం 4 టేబుల్లో 10 ఎప్పుడు వస్తుంది అంటే 2s are 800. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 200 అవుతుంది. 200 కూడా డివిజిబుల్ కాదు కాబట్టి మళ్ళీ మనం 0 తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ 0 తీసుకున్నట్లయితే 2000. 4 టేబుల్లో 20 ఎప్పుడు వస్తుంది మనకి 5s are. సో 2000 ఇక్కడ 0 అయిపోయింది. సో ఇది కూడా చూడండి, ఇక్కడ కూడా మనకి ఇది మళ్ళీ రిపీట్ అవ్వట్లేదు, ఇంకా అలాగే వెళ్ళట్లేదు. సో ఇప్పుడు మనం ఇది ఆగిపోయింది కాబట్టి 229/400 ఈక్వల్స్ టు 0.5725 ఈజ్ ఏ టర్మినేటింగ్ డెసిమల్. సో ఇక్కడ మనం ఫస్ట్ వన్ టర్మినేటింగే చూసాం, సెకండ్ వన్ కూడా టర్మినేటింగే చూసాం. దెన్ నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ వన్ ఏమవుతుందో చూద్దాం ఫ్రెండ్స్. థర్డ్ క్వశ్చన్ 4 1/5. సో ఇప్పుడు మనం దీన్ని 4 1/5ని ఎలా రాసుకుంటామంటే 5 × 4 20, 20 + 1 21 ఈజ్ ఈక్వల్స్ టు 21/5 అనమాట. సో ఇప్పుడు మనం మళ్ళీ డివిజన్ చేయాలి. సో హియర్ 21 and 5 4s are 20,
అండ్ ఇక్కడ 1 ఉంటుంది. సో ఇక్కడ 1 అనేది 5 టేబుల్లో డివిజిబుల్ అవ్వదు కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ పాయింట్ తీసుకోవాలండి. సో 0.0. సో 5 2s 10. సో ఇక్కడ కూడా స్టాప్ అయిపోయింది చూసారా. సో మళ్ళీ దీన్ని కూడా మనం ఏమంటామంటే 21/5 ఈక్వల్స్ టు 4.5 ఈజ్ ఏ టర్మినేటింగ్ డెసిమల్. సో ఇక్కడ మనకి ఫస్ట్ వన్, సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ 3 టర్మినేటింగ్ డెసిమల్స్. దెన్ నెక్స్ట్ ఫోర్త్ వన్ 2/11. సో హియర్ ఆల్సో సేమ్ డివిజన్ చేయాలి మనం. ఇక్కడ 2 అండ్ ఇక్కడ 11. సో ఇక్కడ 2 అనేది ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఎలాగో 0 పాయింట్ తీసుకోవాలి. సో 20. సో 11 1s 11. ఇక్కడ ఏముంటుంది 8. సో ఆల్రెడీ ఇక్కడ మనము 9 ఉంటుంది సారీ. అండ్ ఇక్కడ 0. సో 11 8s 88. మళ్ళీ ఇక్కడ 2 ఉంటుంది. సో మళ్ళీ 0 తీసుకుంటే మళ్ళీ 1, మళ్ళీ 11 అండ్ మళ్ళీ 9 0 8 88. సో ఇలానే రిపీట్ అవుతుంది అన్నమాట. సో లైక్ 20 ఇక్కడ చూడండి 90 వచ్చింది, మళ్ళీ 20 90 20. సో ఇలా 18 18 18. సో ఇలా మనం ఎంతసేపు డివిజన్ చేసినా కూడా ఈ నెంబర్కి 18 18 18 అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది ఇలా సో ఆన్. సో ఇది ఏమవుతుందంటే 2/11 ఈక్వల్స్ టు 0.1818 so on is a non-terminating and repeating decimal. ఎందుకంటే ఇక్కడ 18 18 18 అనేదే వస్తుంది కాబట్టి ఇది ఇప్పుడు రిపీటింగ్ డెసిమల్ అవుతుంది అన్నమాట. సో ఇట్స్ ఏ నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్. సో నెక్స్ట్ మనము ఇక్కడ 5th వన్ చూద్దాం. సో 5th వన్ వచ్చేసి మనకి 8/125 అన్నమాట. సో ఇక్కడ 8/125. సో 8/125. సో హియర్ ఇప్పుడు మళ్ళీ మనం సేమ్ 0 పాయింట్ తీసుకుంటాం. ఇక్కడ 80 అవుతుంది. సో ఇక్కడ 80 కూడా డివిజిబుల్ కాదు కాబట్టి 125తో మళ్ళీ మనం ఇక్కడ ఇంకో 0 కోసం మళ్ళీ 0 అనేది తీసుకున్నాం. సో 800. ఇక్కడ 125 అండ్ 800 అనమాట. సో మనము 125 6 తీసుకుంటే మనకి 750. సో ఇక్కడ 50 ఉంటుంది. సో మళ్ళీ మనం 0 తీసుకుంటాం. సో 125 ఇంటూ 4 125 ఇంటూ 4 500. సో దట్స్ ఇట్. సో 8/125 ఈక్వల్స్ టు 0.064 ఈజ్ ఏ టర్మినేటింగ్ డెసిమల్. సో ఇక్కడ మనం చూసాం కదా ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది టర్మినేటింగ్ డెసిమల్స్ అండ్ 4th వన్ ఈజ్ ఏ నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్ అండ్ 5th వన్ ఈజ్ టర్మినేటింగ్ డెసిమల్. సెకండ్ క్వశ్చన్, without performing division state whether the following rational numbers will have a terminating decimal form or a non-terminating repeating decimal form. సో ఇంతకుముందుకు మనం ఫస్ట్ క్వశ్చన్లో ఏం చేసామంటే డివిజన్ యూజ్ చేసి మనం అవి నాన్ టర్మినేటింగ్ అని చెప్పి చూసాం. సో ఇక్కడ ఏమంటున్నారు అంటే డివిజన్ అనేది యూజ్ చేయకుండా మనం వాళ్ళు ఇచ్చిన రేషనల్ నెంబర్స్ మనకి నాన్ టర్మినేటింగా లేదంటే డెసిమల్ టర్మినేటింగ్ డెసిమల్ ఆర్ రిపీటింగ్ డెసిమల్ అని చెప్పి చెక్ చేయమని చెప్తున్నారు. సో ఇక్కడ మనము ఆ ప్రాసెస్ ఏంటంటే లైక్ మనకి ఇచ్చిన ఏ రేషనల్ నెంబర్స్ అయినా కూడా ఫ్రాక్షన్స్. సో ఫ్రాక్షన్స్ అనేవి ఎలా ఉంటాయి, ఏ ఫామ్లో ఉంటాయంటే న్యూమరేటర్ బై డినామినేటర్ ఫామ్లో ఉంటాయి. సో ఇక్కడ మనం డివిజన్ యూజ్ చేయకుండా నాన్ టర్మినేటింగ్ టర్మినేటింగ్ అని చెప్పాలి అంటే ఇక్కడ డినామినేటర్ ఎలా ఉండాలి అంటే ఇట్ మస్ట్ బి షుడ్ 2 to the power of n ఇంకా 5 to the power of m ఈ ఫామ్లో కనుక ఉంటే మనకి అది టర్మినేటింగ్ డెసిమల్ అనమాట. సో ఇక్కడ 5 కాకుండా ఇంకా వేరే ఏ నెంబర్ ఉన్నా సరే అది నాన్ టర్మినేటింగ్ డెసిమల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారు 13/3125. ఓకే, సో ఇది చూద్దాం. డినామినేటర్కి మనం ఫస్ట్ ఫ్యాక్టర్స్ అనేవి రాయాలి. సో డినామినేటర్ 3125. సో
ఫస్ట్ లాస్ట్ 5 ఉంది కాబట్టి మనం 5 టేబుల్లో తీసుకుందాం. 5లో 6 are 30 and 2s are 10 and 5s are 15. So 625. Then next again. So 125. Then next 5 table. 25. Then next 5. So here 13 by 3125. ఇక్కడ 13 by దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు 5 1 2 3 4 5. సో 5 to the power of 5. సో ఇక్కడ 5 to the power of m మీన్స్ ఇలా ఉంది. అండ్ 2 to the power of n లేదు కదా అంటే ఇక్కడ ఇంటూ మనం 2 to the power of 0గా రాసుకోవచ్చు కదా. సో ఏదైనా ఒక నెంబర్ ఉంటే అది నాన్ టర్మినేటింగ్, ఎలాంటి నెంబర్ లేను అన్నప్పుడు అది ఇలా మనం ఈ ఫామ్లో రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది 2 to the power of n అండ్ 5 to the power of m అనే ఫామ్లో ఉంది కాబట్టి 13 by 3125 is a terminating decimal. Is a terminating decimal. So it is in the form of terminating decimal. Then next second question చూద్దాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి 11 by 12 అనమాట. సో సేమ్ దీన్ని కూడా మనం 12 తీసుకుందాం. అండ్ 2 6 are 12 and 2 3s are. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 11 by 2 to the power of 2 into 3 to the power of 1. సో ఇక్కడ నేను ఏం చెప్పాను, 5 కాకుండా వేరే ఏ నెంబర్ ఉన్నా కూడా ఇట్ ఈజ్ ఏ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. సో దేర్ ఫోర్ 11 by 12 ఈజ్ ఏ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. ఈజ్ ఏ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. దెన్ నెక్స్ట్ మనం ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి 64 by 455. సో అగైన్ మళ్ళీ మనం 455కి ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. సో 455 ఈక్వల్స్ టు లాస్ట్ 5 ఉంది కాబట్టి 5 టేబుల్. సో 5 9s and 1s. సో దెన్ నెక్స్ట్ 7 టేబుల్ 13. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 64 by 5 to the power of 1 into 7 to the power of 1 into 13 to the power of 1. సో ఇక్కడ 5 ఇంకా 2 కాకుండా 2 అసలే లేదు అండ్ మనం 2 to the power of 0 కూడా రాసుకోవచ్చు. బట్ ఇంకా 7 ఇంకా 13 అనే ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి దేర్ ఫోర్ 64 by 455 ఈజ్ ఏ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. సో నెక్స్ట్ మనము ఫోర్త్ క్వశ్చన్ చూద్దామండి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి మనకి 15 by 1600. సో 1600 ఈక్వల్స్ టు LCM 1600. సో 2 టేబుల్ 800 అండ్ దెన్ నెక్స్ట్ 400, దెన్ నెక్స్ట్ 200, నెక్స్ట్ 100, నెక్స్ట్ 50, next 25, next 5. So 1 2 3 4 5 6. So 15 by 2 to the power of 6 into 5 to the power of 2. So it is in the form of 2 to the power of n and 5 to the power of m. So therefore 15 by 1600 is a terminating decimal. Is a terminating decimal. So then next మనం ఫిఫ్త్ వన్ చూద్దాం. ఫిఫ్త్ వన్ 29 by 343. సో ఇక్కడ సేమ్ ఎల్సిఎం చేయాలి. 343ని మనము 2 టేబుల్ 3 టేబుల్ 5 టేబుల్ ఎంతలో చేయలేము. సో 7s. సో 3 4s are 28 and then 6s 9s are 63. సో అగైన్ 7. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 29 by 7 to the power of 3. సో ఇక్కడ 5 లేదు అండ్ 2 లేదు. మీరు అనొచ్చు 5 to the power of 0 and 2 to the power of 0 కూడా పెట్టొచ్చు కదా. సో కానీ ఇక్కడ 7 అనేది ఎక్స్ట్రా ఉంది. సో ఈజ్ ఏ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. ఈజ్ ఏ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. సో నెక్స్ట్ ఇక్కడ సిక్స్త్ వన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లుగా అయితే కింద మనకి ఆల్రెడీ ఇక్కడ 2 to the power of n and 5 to the power of m ఫామ్లో ఉంది. సో ఇట్ ఈజ్ ఏ
టర్మినేటింగ్ డెసిమల్. మనము వాళ్ళే ఈజీగా ఇచ్చారు క్వశ్చన్లో. ఈజ్ ఏ టర్మినేటింగ్ డెసిమల్. అండ్ దెన్ హియర్ 2 to the power of m n and 5 to the power of n into and 7 to the power of 5. సో ఈజ్ ఏ వేరే నెంబర్ ఉండకూడదు. నాన్ టర్మినేటింగ్ డెసిమల్. And then next 9/15. So it is equals to 9/3 into 5. సో ఇప్పుడు 3 to the power of 1 and 5 to the power of 1. ఇక్కడ ఆల్రెడీ 3 అనేది ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. కానీ కాదు, బికాజ్ ఇక్కడ 3 to the power of ఓన్లీ 1 మాత్రమే ఉంది. సో ఇక్కడ 3 1s and 3 3s. సో ఇప్పుడు 5 to the power of 1 into 2 to the power of 0. సో ఇక్కడ 3 అనేది లేదు. సో ఇట్ ఈజ్ ఏ టర్మినేటింగ్ డెసిమల్. సో ఇలా మనం చూసుకోవాలి అండి ప్రతిదీ జాగ్రత్తగా. ఎగ్జామ్లో కూడా ఈజ్ ఏ టర్మినేటింగ్ డెసిమల్. దెన్ ఆఫ్టర్ హియర్ 100. సో 100కి ఎల్సిఎం చేస్తే మనము 2 50 2 25 and 5 and 5. సో హియర్ 36/2 to the power of 2 into 5 to the power of 2 ఈజ్ ఏ టర్మినేటింగ్ డెసిమల్. బికాస్ 2 to the power of n and 5 to the power of m ఫామ్లో ఉంది కాబట్టి 36/100 ఈజ్ ఏ టర్మినేటింగ్. సో 210 2 105 and 5 21 and 3 7. సో 77/2 to the power of 1 into 5 to the power of 1 into 3 to the power of 1 into 7 to the power of 1. సో ఇక్కడ 2 to the power of n and 5 to the power of m ఫామ్లో ఉంది, కానీ 3 and 7 అనేది ఎక్స్ట్రా. సో 77/210 ఈజ్ ఏ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. ఈజ్ ఏ నాన్ టర్మినేటింగ్ డెసిమల్.